ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో రెండు ఉంటాయండి, ఒకటి భయము, ఒకటి విశ్వాసం. నీ పరిస్థితిని నువ్వు చూసినట్లయితే నీకు భయం కలుగుద్ది, కానీ నీ పరిస్థితుల్లో దేవుణ్ణి నువ్వు చూస్తే నీకు విశ్వాసం కలుగుద్ది. నీ పరిస్థితులు చూసినప్పుడు నేను ఇది సాధ్యము కాదు, నా వల్ల సాధ్యము కాదని ఏదైతే అనుకుంటున్నావో అప్పుడు నీకు భయం పుట్టేస్తుంది. కానీ నా ద్వారా కాదు, కానీ నా వెనుకున్న దేవుని ద్వారా ప్రతి ఒక్కటి సాధ్యము అన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు అంటా ఉన్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా, ఇంకెందుకు నీ పరిస్థితుల్లో నువ్వు భయపడతావు? దేవుని వైపు చూసి అడుగులు వేసుకుంటా ముందుకు వెళ్ళిపో. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్పినట్లయితే, పేతురు ఏదైతే దేవుడు నీళ్ల మీద నడవడం మొదలు పెట్టారో అది చూసి నేను కూడా నీలాగా నడుస్తానంటే దేవుడు అన్నాడు, రా నడు అని అనగానే, ఎప్పుడైతే పేతురు దేవుణ్ణి చూసి నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ ఉన్నాడో మునగలేదు. కానీ ఎప్పుడైతే పక్కన జరుగుతున్న పరిస్థితి, ఆ అలలు, ఆ గాలిని చూసినప్పుడు మునిగిపోవడం మొదలు పెట్టాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు, దేవుని వైపు నీ పరిస్థితుల్లో చూస్తే పేతురు ఏ విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడో ఆ విధంగా నడుస్తాడు. ఏ విధంగా పేతురు పక్కన చూసి పడిపోయాడో అదే విధంగా ఈ రోజు నీ పరిస్థితులను చూసినట్లయితే ఆ భయము చేత విశ్వాసంలో నువ్వు ముందుకు నడవలేవు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయం కాదు, ధైర్యంగా నీ జీవితంలో ముందుకు నడు. ఆయన మార్గము సరళం చేయవాడు. ఆమేన్.